ఈ శుభాభివందనలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని వల్ల ఈరోజు మనం ధ్యానించబోయేటువంటి అంశము బలవంతుని చేతిలో బబులోను. బలవంతుని చేతిలో బబులోను. క్రిందటి వారము అనంతుని చేతిలో అష్షూరు అనేటువంటి విషయాన్ని మనం ధ్యానించి ఉంటున్నాం. అష్షూరు సామ్రాజ్య అనంతరము మొగ్గతొడిగి విస్తరించి మహాసామ్రాజ్యముగా ఎదిగినటువంటి రాజ్యము బబులోను మహాసామ్రాజ్యం. ఈ బబులోను సామ్రాజ్యాన్ని లేపింది దేవుడు, నడిపించింది దేవుడు, కార్యములని జరిగించుకున్నది దేవుడు. ఇక ఈ బబులోను రాజ్యమునకు పితామహుడు అని క్రిందటి వారములో ఒక వ్యక్తిని గురించి మనం చెప్పుకున్నాం. జ్ఞాపకం చేయగలరా? నిమ్రోదు అనేటువంటి వ్యక్తి మొట్టమొదటగా బబులోను దేశమును పరిపాలించినటువంటి వాడు. ఆయనతో ఆరంభమైనటువంటి ఆ రాజ్యం నెబుకద్నెజరు తండ్రి వరకు ఎదుగుతూ వచ్చింది. కానీ నెబుకద్నెజరు గారి హయాములో ఉన్నపలంగా ప్రపంచవ్యాప్తంగా విస్తరించుటకై పరిగెత్తటము ప్రారంభించింది. అలాంటి నెబుకద్నెజరుని లేపింది దేవుడు, నడిపించింది దేవుడు. అందులో ముఖ్యంగా తన స్వాస్థ్యము, తన రాజ్యము అని చెప్పుకున్నటువంటి దేవుడే స్వయంగా ఇశ్రాయేలు రాజ్యమును అలాగే యూదా రాజ్యమును అతనికి అప్పగించడం జరిగింది. ఇక ప్రపంచంలో ఉన్నటువంటి మిగిలిన రాజ్యాల సంగతులు ఎలాగున్నా ఇశ్రాయేలు యూదా రాజ్యం విషయంలో దేవుడు అప్పగించాడు అంటే అది దేవునికి ఆనందకరమైనటువంటి విషయం కాదు, ఇశ్రాయేలీలకు కూడా ఆనందకరమైనటువంటి విషయము కాదు. కానీ దేవుడు ఒక ఉద్దేశం చొప్పున నెబుకద్నెజరును లేపడం జరిగింది. తన ప్రజలైనటువంటి ఈ ఇశ్రాయేలీలని, యూదులని అప్పగించటము జరిగింది. ఆ విషయాన్ని పూర్వము నుండే యెషయా గారి ద్వారా మొట్టమొదటగా హెచ్చరించటం ప్రారంభించారు. యెషయా గారు అనేక మాటలు చెప్పారు. ఆ పిమ్మట యిర్మీయా గారి ద్వారా ప్రకటించారు. అప్పటికే పరాకాష్ఠకు చేరింది. యిర్మీయా గారి ద్వారా హెచ్చరించినటువంటి సంగతులని ఒకసారి మనము బైబిల్లో నుండి చూడడానికి ప్రయత్నం చేసినట్లయితే యిర్మీయా గ్రంథము 20వ అధ్యాయము, యిర్మీయా గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనం నుండి యిర్మీయా గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనం నుండి చదువుకున్నట్లుగా యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, నీకును నీ స్నేహితులందరికీ నీవే భయకారణముగా ఉండున్నట్లుగా చేయుచున్నాను. నీవు చూచుచుండగా వారు తమ శత్రువుల ఖడ్గము చేత కూలెదరు. రాజ్యంలో రాజదుర్నీతి ఒకటి ఉంటుంది. వారు రాజనీతి అని మాట్లాడుకుంటూ ఉంటారు. యాక్చువల్గా అది దుర్నీతి. రాజకీయాల్లో కూడా ఏముంటుంది? దుర్నీతి ఉంటుంది. ఒక తెలుగుదేశము టీఆర్ఎస్ ఎందుకు పొత్తుకూడుకుంటుందో తెలియదు. ఆ తర్వాత వాళ్ళు విడిపోయి ఒక టీఆర్ఎస్ కాంగ్రెస్ ఎందుకు పొత్తు పెట్టుకుంటారో తెలియదు. ఆ పిమ్మట ఒక కమ్యూనిస్టు పార్టీ కాంగ్రెస్ కావచ్చు, లేదంటే కమ్యూనిస్ట్ పార్టీ టీఆర్ఎస్ కావచ్చు, ఇలా
వారిని వారే పొగుడుకుంటారు, వారిని వారే విమర్శించుకుంటారు. ఈరోజు ఒక కాంగ్రెస్ అంటుంది టీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని, ఒక బీజేపీ అంటుంది కాంగ్రెస్ టీఆర్ఎస్ ఒకటే అని. ఇలా ఒకరిని ఒకరు అది రాజకీయాలలో మళ్ళీ అది ఒక పెద్ద గంభీరమైనటువంటి మాటగా చెప్పుకుంటారు. ఏంటంటే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు, అదేవిధంగా మిత్రులు ఉండరు. అదొక నీతి. దాన్నే మనమే అర్థం చేసుకోవాలి అన్న విధానంలో మాట్లాడుతూ ఉంటారు. అంటే అది దాని త్రోలో అది నడుస్తూ ఉంటుంది, మనమే అర్థం చేసుకోవాలి అనేటువంటి విధానంలో మాట్లాడుతూ ఉంటారు. ప్రియులారా, ఇక్కడ ఇశ్రాయేలీలకి చెప్పుచున్నటువంటి మాట చాలా తీవ్రంగానే చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, ఒక నిమిషం, ఏమని చెప్తున్నాడు అనంటే, ఇందాక నేను చెప్పినట్టుగా ఈ యూదా దేశమునకు సరిహద్దు దేశాలు ఉంటాయి. ఈ సరిహద్దు దేశాలలో ఇప్పుడు ఒక దేశం, ఇప్పటికి కూడా ఇప్పుడు ఒక అమెరికా, ఒక రష్యా, ఇలాంటి చైనా, ఈ దేశాల పక్షంగా కొన్ని ఉంటూ ఉంటాయి. అప్పుడు చైనా మా దేశం మీద రుబావు చూపిస్తున్నది అని అనుకున్నప్పుడు అమెరికా మేమున్నాము, నువ్వు ఎదురు తిరుగు అన్నారు అనుకోండి, ఎదురు తిరుగుతారు. కానీ కాలక్రమేణా పరిస్థితులు మారిపోతాయి. మారిపోయి చైనానే స్నేహం కావచ్చు, అమెరికానే శత్రువు కావచ్చు. ఈ రకమైనటువంటి భిన్నమైనటువంటి పరిస్థితులు నెలకొని ఉంటాయి. ఉక్రెయిన్ రష్యాతో మామూలుగా ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది అనుకుంటా, సంవత్సరం దాటింది, 2వ సంవత్సరానికి దగ్గర వస్తున్నది అనుకుంటా. మరి ఇన్ని నెలల సుదీర్ఘ పోరాటం చేస్తున్నది అంటే ఉక్రెయిన్కి మామూలుగా సాధ్యమాది అంటే కాదు. ఒక అమెరికా అండ్ యూరప్ దేశాల యొక్క సహాయ సహకారాలు ఉండటం మూలంగా చేస్తుంది. అలాగని ఉక్రెయిన్ మీద వాళ్ళకు ఉన్నటువంటి జెన్యూన్ లవ్ అది కాదది. వాళ్ళ రాజకీయ లబ్ధీలు వాళ్ళకు ఉంటాయి. వాళ్ళ యొక్క వ్యూహంలో భాగంగా ఉక్రెయిన్కి వారు స్నేహ హస్తాన్ని ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా పాకిస్తాన్ అంటే ఎక్కిరియటం కాదు, కానీ తినడానికి తిండి లేకపోయినా ఐక్యరాజ్య సమితిలో మాత్రం భారతదేశాన్ని అది విమర్శిస్తూనే ఉంటుంది. కారణం ఏంటి? అలా విమర్శించకపోతే చైనా నుండి రావాల్సినటువంటి రాబడులు రావు, కాబట్టి అలా చేస్తూ ఉంటాం. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, ఇక్కడ చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు అనంటే, నీ స్నేహ దేశాలు అని అన్నాడు అక్కడ. నీకుండేటువంటి ఇరుగు పొరుగు దేశాలు కూడా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే నీవు మంచి చేసినప్పుడు కానీ లేదా చెడు చేసినప్పుడు కానీ నీకు సహాయమును ఇచ్చినటువంటి దేశాలు కూడా గుర్తుంచుకోవలసినటువంటి విషయం అని చెప్తున్నాడు. అంటే ఇప్పుడు ఈ మాట ఈనాడు ఉన్నటువంటి దేశాలకు కూడా వర్తిస్తాయి. సోకాల్డ్ ఇప్పుడు మనం ప్రస్తావించుకున్న దేశాలకి, లైక్ దట్, రైట్? అంటే ఇప్పుడు యూదులు యుద్ధం చేస్తున్నారు. ఎవరితో? పాలస్తీనియన్లతో. అవునా? ముందు వాళ్ళు ఉగ్రవాదంతో బాంబులు వేసినప్పుడు ఇజ్రాయెల్ మీద సానుభూతి చూపించారు ప్రపంచం అంతా. కానీ ఇప్పుడు కొన్ని నెలల సుదీర్ఘ కాలంలో కడుపులో ఉన్నటువంటి బిడ్డ మొదలుకొని పండు వృద్ధుల వరకు మరి మారణహోమానికి గురైపోతున్నటువంటి తరుణంలో ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం మీద ఉన్నటువంటి సానుభూతి కాస్త డైవర్ట్ అయిపోయి పాలస్తీనా మీదకి జరిపోయింది. అది ఎంతవరకు వెళ్ళిపోయింది అంటే, అమెరికా దేశాలలో ఉన్నటువంటి యూనివర్సిటీలలో ఉన్నటువంటి విద్యార్థులు ధర్నాలు చేసేదాకా వెళ్ళిపోయింది. ఇజ్రాయెల్ తక్షణమే యుద్ధాన్ని విరమించుకోవాలి అనే డిమాండ్ పెరిగింది. అంటే ఇప్పుడు రాను రాను ఏమైపోతుందంటే, ఇజ్రాయెల్కి ప్రపంచ దేశాలు శత్రువులు మీన్స్ వ్యతిరేకులుగా మారిపోయేటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. మరి పాలస్తీనాకి అనుకూలమైనటువంటి వాతావరణము నెలకొంటున్నది. అలానే ఇప్పుడు ఇందులో పాలస్తీనియన్లు మంచోళ్ళ
ఇజ్రాయెల్ మంచోళ్ళారంటే ఆ జడ్జిమెంట్ మన చేతుల్లో లేదు. ఏమండి? సరే, ఏదేమైనప్పటికీ ఇప్పుడు అదే ఇజ్రాయెల్ దేశానికి అంటే ఇప్పుడంటే ఇర్మియా గారి కాలంలో, ఇర్మియా గారి కాలంలో చేస్తున్నటువంటి హెచ్చరిక ఏమని చేశాడు? మళ్ళీ చదువు. నీకును నీ స్నేహితులకందరికి, అంటే ఒక దేశానికి స్నేహితులు అంటే ఎవరుంటారు? మరి మరో దేశమే ఉంటుంది. నీ స్నేహితులందరికీ నీవే భయకారణముగా ఉండున్నట్లు, అంటే నువ్వే వారిని భయపెడతావు. నువ్వే భయపెడతావు అంటే ఇదేదో బాగా బాంబులేసి కాదు, ఇదేదో బాగా కత్తులు తిప్పి కాదు, ఇదేదో ఆర్థికంగా బాగా పటిష్టంగా ఉండి కాదు. ఇదే భయకారణముగా ఉంటుంది అని అంటే దాని అర్థం ఏంటంటే నీవు చావు దెబ్బ తినటం మూలంగా, అంటే ఒక బబులోను రాజు వచ్చి నీవు నేలకు ఖర్చుకొని చచ్చులాగున నిన్ను దెబ్బ కొడితే నీతో స్నేహం చేసినటువంటి దేశాలు కూడా ఒక్కసారిగా ఉలిక్కి పడిపోతాయి. మరి ఇజ్రాయెల్ దేశానికి ఇంత గతి పట్టిందంటే మన పరిస్థితి ఏంటిరా బాబోయ్ అని వారు అనుకొనులాగున నేను చేస్తాను అని అన్నాడు. నువ్వు భయకారణంగా ఉంటావంటే దాని అర్థం అక్కడ అది. ఇంకేమన్నాడు? నీ స్నేహితులందరికీ నీవే భయకారణముగా ఉండునట్లు చేయుచున్నాను. నీవు చూచుచుండగా వారు తమ శత్రువుల ఖడ్గము చేత కూలెదరు. అంటే ఇజ్రాయెల్తో పాటు ఇజ్రాయెల్ స్నేహం చేసినటువంటి దేశాలు కూడా కూలెదరు. ఏమంటే ఇప్పుడు ఒకసారి చెప్పండి, యూదుల యొక్క స్నేహ దేశాలు ఏవి చెప్పండి? అప్పటికి యూదుల యొక్క స్నేహ దేశాలు ఏమిటి? మోయాబీయులంటే వాళ్ళకి ఎనలేని ప్రేమ, వాళ్ళ సంస్కృతి అంతా వంట పట్టించుకున్నటువంటి వారు. మోయాబు దేశం వీళ్ళ సరిహద్దు దేశమే. ఎవరి? ఇజ్రాయేలీ లేక సరిహద్దు దేశం. యూదా అని అనగాని అంటే విడిపోయిన తర్వాత ఇప్పుడు సరిహద్దులు మారిపోతాయి. విడిపోక మునుపు ఉమ్మడిగా ఇజ్రాయేల్ దేశమే కదా. వీరు విడిపోక మునుపు అదంతా కూడా ఇజ్రాయేల్ దేశం. ఇజ్రాయేల్ దేశానికి సరిహద్దు మోయాబు ఉన్నది, ఒకవైపు సిరియా దమస్కు ఉన్నది, అవునా, ఇంకొక వైపు పాలస్తీనా ఉన్నది, మరొక వైపు ఇటు ఇరాన్, ఇరాక్ తదితరమైనటువంటి దేశాలు ఉన్నాయి, దక్షిణంగా ఐగుప్తు దేశం ఉంది. ఇలా సరిహద్దు దేశాలు ఉన్నాయి. ఈ సరిహద్దు దేశాలలో ఎన్ని దేశాలైతే ఉన్నాయో అన్ని దేశాల యొక్క సంస్కృతులని, సాంప్రదాయాలని వంటబట్టించుకున్నటువంటి వారు. ఎంత దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి అని అంటే ఇజ్రాయేలీలు కూడా లౌకికవాదాన్ని సపోర్ట్ చేశారంటే మీరు ఒప్పుకోగలరా? ఏమన్నారు అనంటే మా దేవునితో పాటు మీ దేవుళ్ళు కూడా మాకు దేవుళ్ళే. అబ్బా, వాళ్ళందరూ సపోర్ట్ కొట్టారు. ఇప్పుడు మీ దేవుళ్ళు కూడా దేవుళ్ళే. ఇంకొక అనౌన్స్మెంట్ చేయబోతున్నాం. ఏంటి అని అంటే మీ దేవతను తీసుకెళ్ళి మా దేవాలయంలో ప్రతిష్ఠించబోతున్నామని చెప్పారు వాళ్ళు. ఎస్, ప్రతిష్ఠించారు కూడా. అంత పరాకాష్ఠకు చేరిపోయింది. ఒక ప్రతిమను గురించి దేవుడు మొదటి నుండి ఎంతగానైతే చెప్పుకుంటూ వస్తున్నాడో దానినే వీరు అలాయించి తీసుకొచ్చి బలవంతంగా ప్రతిష్ట చేశారు. ఇప్పుడు దేవుడు ఇంకెంత దీర్ఘశాంతం వహించాలి? ఇలాంటివి అనేకమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుని ఉన్నాయి. కనుక ఇప్పుడు ఎవరెవరితోనైతే నీ స్నేహహస్తము ఉన్నదో వారందరికీ కూడా నీవంటే అంటే నీ మూలముగా భయము కలుగులాగున నేను చేస్తాను. నీవు చూచుచుండగా వారు తమ శత్రువుల ఖడ్గము చేత కూలెదరు. అంటే ఇప్పుడు ఇజ్రాయేల్ యొక్క శత్రువులే ఈ మిగిలిన దేశాలకు కూడా శత్రువులు అవుతారు అన్నాడు. అంటే సింపుల్ అంటే ఇక్కడ అర్థం చేసుకోవటం. ఇప్పుడు యూదుల మీదకి వచ్చింది ఎవరు? బబులోనీయులు. బబులోనీయులు యూదా దేశాన్ని మాత్రమే ఆక్రమించారా?
ప్రపంచ దేశాలన్నీ 120 సంస్థానములు అన్నారు ఎక్కడ పారసీకులు వచ్చేసరికి. అవునా? అంటే అంతకుముందు 100 సంస్థానాలు అనుకో. అంటే 100 సంస్థానాలని వాళ్ళు ఆక్రమించుకున్నారు అనంటే అందులో ఇప్పుడు యూదా దేశం చుట్టూ ఉన్నటువంటి దేశాలన్నీ కూడా ఉంటాయి కదా, అదనమాట. ఆ మాట చెప్పాడు. ఏమన్నాడు? శత్రువుల ఖడ్గం చేతికి అప్పగించెదను, మరియు యూదా వారిని అందరినీ బబులోను రాజు చేతికి అప్పగింతును. అతడు వారిని, అంటే ఇప్పుడు యూదుల గురించి ఆల్రెడీ చెప్తూ వస్తున్నాడు. చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ గురించి కూడా చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు వాళ్ళందరినీ కూడా ఏం చేస్తాడట? వారిని చెరపట్టి బబులోనునకు తీసుకొని పోవును, ఖడ్గము చేత వారిని హతము చేయును. నీ పట్టణములోని అంటే నువ్వు నీ చుట్టూ ఉన్నటువంటి దేశాలు, నీ పట్టణములోని ఐశ్వర్యం అంతయు, దానికి వచ్చిన లాభం అంతయు, దాని అమూల్య వస్తువులన్నీ, యూదా రాజుల నిధులన్నీ నేను అప్పగింతును. ప్రియులరా, ఇక్కడ ఒక తీవ్రమైనటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అరే రాజుల సొమ్ము దోచుకోపోని, ప్రజల సొమ్ము దోచుకోపోని, పట్టణాలు పాడు చేయని, కానీ దేవుని ఆలయము, దేవుని నివాస స్థలము, లేదా ఆ రోజుల్లో వారి భావన, రైట్, ఆ స్థానముగా చెప్పబడుచున్నటువంటి దేవాలయమును కూడా ఎందుకు కూలగొట్టుకొనిచ్చాడు? దేవాలయమునకు పూత పూసినటువంటి ఆ బంగారమును ఒలిపించుకుంటూ ఉంటే ఎందుకు చూశాడు? దేవాలయములోని ఉపకరణములను ఎత్తుకుపోతుంటే కూడా దేవుడు నిమ్మకు నీరెత్తినట్లుగా ఎందుకు ఉన్నాడు? ఈ క్వశ్చన్ సహజంగా వస్తుంది, క్రైస్తవులకి కూడా రావచ్చు. ఎందుకంటే మిగతా వాటి విషయం అంటే సరే అనుకోవచ్చు, కానీ తన దేవాలయం విషయంకి వచ్చేసరికన్నా కనీసం ఆయన మహిమ చూపెడితే బాగుండేది కదా, ఒక ఆలోచన వచ్చేది కదా అని అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇందాక చెప్పాం కదా, ప్రతిమను తీసుకొచ్చి ప్రతిష్ఠించారు అని. ఏమండి, ఇప్పుడు విశ్రాంతి దినమును పాటించమని చెప్పింది ఆయనే, అమావాస్య దినమును పాటించమని చెప్పింది ఆయనే, పౌర్ణమి దినమును పాటించమని చెప్పింది ఆయనే, పండగల దినములను పాటించమని చెప్పింది ఆయనే, మధ్యలో ప్రత్యేకమైన నియామక కాలములను కూడా పాటించమని చెప్పింది ఆయనే. పాటించమని చెప్పినటువంటి ఆయనే మీరు ఈ పాపములు చేస్తూ ఈ నియామక కాలములను పాటించటం మూలంగా నాకేమైనా సంతోషమా? ఇలాంటి దినములను పాటించుట వలన నాకు సంతోషము లేకపోగా నాకు బాధ కలుగుచున్నది. కనుక మీరు ఈ పాపము చేస్తూ ఈ నియామక కాలములను పాటించకండి అని అన్నాడు ఆయనే. మళ్ళీ అంటే మీరు విశ్రాంతి దినాన్ని, అమావాస్య దినాన్ని, ఇంకా సోకాళ్ళు ఏదైతే దినాలు ఉన్నాయో వాటిని మీరు పాటించకండి అని ఆయన ఖరాఖండిగా ఆజ్ఞాపించాడు. అంటే పాటించుమని చెప్పినటువంటి ఆయనే పాటించకండి అని చెప్పాడు. హోషేయ దగ్గరికి వచ్చేసరికి అయితే ఇక ఫుల్ స్టాప్ పెడుతున్నాను, ఇక మీదట మీరు ఈ దినములను, వారములను, ఉత్సవ కాలములను వేటిని కూడా మీరు పాటించకూడదు, నేను నిలిపివేస్తాను అని అన్నాడు. నిలిపివేస్తాను అని అన్నాడు. అది యేసయ్య వచ్చిన తర్వాత నిలిపివేశాడు. అంటే ఇప్పుడు పాటించుమని చెప్పినటువంటి దేవుడే సరే యేసయ్య వచ్చిన తర్వాత అనేటువంటి విషయం అలా ఉంచితే, ఇప్పుడు అంతకుముందు ఉన్నటువంటి ప్రవక్తల కాలంలోనే, ఒక యెషయా గారి కాలంలోనే చెప్పారన్నమాట, నాకెందుకు ఇలాంటివి, మీరు ఇలా చేస్తూ నాకు ఇలా చేయటం వల్ల నాకేమైనా ఆనందమా, నాకేమైనా సంతోషమా అని చెప్పేసి ఆయన బాధ వ్యక్తం చేస్తూ పాటించమన్నటువంటి దేవుడే ఆపేయమన్నాడు. ఏ జనులకైతే చెప్పాడో, ఏ జనులైతే పాటించాలన్నాడో ఆ జనులే ఆపాలి అని అన్నాడు. ఏ స్థలంలోనైతే ఈ కార్యములు జరిగేటివో ఆ స్థలంలోనే ఇక మీదట జరగటానికి వీలు లేదు అన్నాడు. ఇది ఎలాగునో అదేవిధంగా ఒకప్పుడు వీరు దేవుని ఆజ్ఞలను పాటిస్తున్నంత వరకు ఆ స్థలము నా నివాస స్వాస్థ్యము అని చెప్పినటువంటి వాడు. కానీ ఇప్పుడు ఆ దేవాలయాన్ని కాస్త వాళ్ళు ఏం చేశారు? వ్యాపార కేంద్రంగా మార్చారు. ఆ దేవాలయాన్ని కాస్త పరిశుద్ధమైనదిగా కాకుండా పాపపు
స్థలంగా మార్చారు. ఈ పాపపు స్థలములో బంగారం ఉంటే ఏంటి, లేకుంటే ఏంటి, ఉపకరణములు ఉంటే ఏంటి, లేకుంటే ఏంటి, అన్నీ బొత్తిగా తీసుకులాగున చేస్తాను. అన్నీ తీసుకుపోయాడు. ఏమండి, ఆ మాట ఇక్కడ చెప్పాడు. రైట్. తర్వాత అమూల్య వస్తువులన్నీ వారి శత్రువుల చేతికే వాటిని అప్పగించేదను. శత్రువులు వాటిని దోచుకొని పట్టుకొని బబులోనులకి తీసుకొని పోదురు. పశువురు అంటే ఆ రోజుల్లో ఉన్న యాజకుడు. ఓకే, పశువురు నీవును నీ ఇంట నివసించు వారందరూ చెరలోనికి పోవుదురు. నీవును నీవు ప్రవచనముల చేత మోసపుచ్చిన, ఈయన యాజకుడు ప్రవచనాలు చెప్పాడు. ప్రవచనాలు చెప్పి ఏం చేశాడు? ఈరోజు కూడా ప్రవక్త సో నేమ్ ఉంటుంది. ముందు ప్రవక్త అని డెసిగ్నేషన్ డిగ్రీ పెట్టుకుంటా ఉంటారు. ఓకే, ఈరోజు ఉన్నారా ప్రవక్తలు? లేరా? సెల్ఫ్ డిక్లేర్ ప్రాఫెసీ చెప్పేటువంటి వారు ప్రవక్తలు ఉన్నారు. రైట్. ఇప్పుడు వారి ప్రవచనాల మూలంగా లోకానికి మేలు జరుగుతుందా, కీడు జరుగుతుందా? కీడే జరుగుతుంది. అలాంటి వాడు ఈ పశువురేనా? అంతే, పశువు. రైట్. పశువురు నీవును నీ ఇంట నివసించు వారందరూ చెరలోనికి పోవుదురు. నీవు ప్రవచనముల చేత మోసపుచ్చిన నీ స్నేహితులందరూ సో బంగారు పేర్లు పెట్టుకున్నటువంటి ప్రవక్తలు చాలామంది ఉన్నారు. అవునా? ఇప్పుడు ఆయన అంటే అభిమానించి వచ్చేటువంటి విశ్వాసులు ఉన్నారు. యేసయ్య అంటే అభిమానం కాదు అక్కడ. వాళ్ళ స్టేట్మెంట్లు చూడండి, వాళ్ళ సాక్ష్యాలు చూడండి. మాకు యేసయ్యనే తర్వాత మా అయ్యగారే మాకు ముందు అన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఓపెన్ స్టేట్మెంట్. యేసయ్య మాకు కనబడడు కానీ మా అయ్యగారు మాకు కనబడతారు, మా అయ్యగారే మాకు దేవుడు అని అన్నారు. అంటే ఈయన ఎంతగా వాళ్ళని మిస్పరిజం చేసి ఉంటాడు ప్రవచనాలు చేత. మళ్ళీ ఈయన కొన్ని ఛానల్లో వస్తూ ఉంటాయి. అవునా? అందులో లైక్లు ఎన్నో, షేర్లు ఎన్నో. వీళ్ళందరూ ఎవరు? ఆయన గారి స్నేహితులు, ప్రత్యక్ష స్నేహితులు కొంతమంది, పరోక్ష స్నేహితులు మరికొంతమంది. వీళ్ళందరి విషయం చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? నీవు ప్రవచనముల చేత మోసపుచ్చిన నీ స్నేహితులందరూ బబులోనునకు వచ్చెదరు, అక్కడనే చనిపోయేదరు, అక్కడనే పాతి పెట్టబడెదరు అని అన్నాడు. మీరు గుర్తుంచుకోండి, బబులోను స్థానములో ప్రపంచములో ఉన్నటువంటి వేశ్యను పెట్టాడు ప్రకటన గ్రంథంకి వచ్చేసరికి. మీకు చెప్తాను. ఇక్కడ బబులోను వర్సెస్ యూదా అండ్ కో, అంతేనా? ఇప్పుడు ఈ క్లైమాక్స్ మన టైంకి వచ్చేసరికి బబులోను లాంటి మనస్తత్వము ఉన్నటువంటి ప్రపంచములో ఉన్నటువంటి దుష్టజనులు వర్సెస్ క్రిస్టియన్స్ అని పిలువబడుచున్నటువంటి వారసుమ క్రిస్టియన్స్ అని పిలువబడుచున్నటువంటి వారు మరియు వారి మిత్ర బృందం. ఓకే, కాచుకోండి అని అన్నాడు ఆయన ప్రకటన గ్రంథంకి వచ్చేసరికి. ఓకే, రైట్. ఇక్కడ చెప్తున్నటువంటి మాట, నీవు ప్రవచనముల చేత మోసపుచ్చినటువంటి నీ స్నేహితులందరూ బబులోనుకు వచ్చేదరు, అక్కడనే చనిపోయేదరు, అక్కడనే పాతి పెట్టబడెదరు. అంటే బబులోనుకు తీసుకుపోబడిన తర్వాత చనిపోతారు, పాతి పెట్టబడతారు. మరి ఇందాక నేను చెప్పినటువంటి నేనంటే ప్రకటన గ్రంథంలో ఉంటుంది, చదువుకుంటాం. అక్కడ చెప్పబడుతున్నటువంటి ఆ బబులోను కూడా తీసుకెళ్తుంది. ఎక్కడికి తీసుకెళ్తుంది?
ఈ బబులోన్ అయితే వారి దేశానికి తీసుకెళ్ళి, వారి దేశం అంటే ప్రపంచమే వాళ్ళ దేశం, అప్పుడు అది వాళ్ళ ఇష్టమైన చోటికి తరలించారు. మీరు ఎక్కడికైతే తరలించబడతారో అక్కడే చనిపోతారు, అక్కడే పాతి పెట్టబడతారు అన్నాడు. ఇప్పుడు ఈ నియో బబులోన్ తీసుకెళితే ఎక్కడికి తీసుకెళ్తుంది? నరకానికి తీసుకెళ్తుంది. నీ చావు అక్కడే, నీ పాతి పెట్టటము అక్కడే, నువ్వు అందులోనే ఉండవలసి వస్తుంది. ఇది గుర్తుంచుకోవాలి. ఏమంటే మనం అషూర్ నుండి లాస్ట్ వీక్లో మనం ఏం నేర్చుకోవాలి అనేటువంటి విషయాన్ని ఒక పాయింట్ టచ్ చేశాను. ఓకే, బబులోను నుండి కూడా ఇప్పుడు మనం ఏం నేర్చుకోవాలి అనేటువంటి పాయింట్ మనం ఇప్పుడు టచ్ చేసుకుంటున్నాం. అవునా? రైట్. ఆ రకంగా బబులోను వచ్చి వీరినందరినీ నాశనం చేస్తుంది. స్నేహం చెయ్యి, కానీ ఎవరితో చేస్తున్నావు అనేటువంటిది చూసుకోవాలి. నేను అందరికీ ఈక్వల్ ఉంటానండి, నేను అందరికీ సమాన దూరంలో ఉంటానండి, నేను ఎవరిని దూరం పెట్టనండి అన్నటువంటి విధానంలో కొంతమంది వెళ్తూ ఉంటారు. ఇంకా కొన్ని సలహాలు కూడా వస్తూ ఉంటాయి. అన్న అంత స్ట్రైట్గా ఉండకూడదన్నా, అంత స్ట్రిక్ట్గా ఉండకూడదన్నా, కొన్ని చూసి చూడనట్టుగా వెళ్ళాలన్నా, అందరినీ కలుపుకుపోవాలన్నా, రక్తం పెట్టం, అందరినీ కలుపుకుపోవాలన్నా ఎక్కడ చెప్పాడు బైబిల్ దేవుడు? అందరినీ కలుపుకోమని ఎక్కడ చెప్పాడు? కలుపుకొమ్మ, వేరే పొమ్మంట. కలుపుకుపోమ్మన్నటువంటి సందర్భం ఎలా ఉంటుంది అని అంటే, మీరున్నది పాపపు లోకములో, మీరు వారి మధ్య ఉండకూడదు అని అంటే అసలు మీరు ఇప్పుడు సమాజంలోనే మీరు ఎక్కడ ఉండలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. వారిలో ఉండండి, కానీ వారి గుణములను మీరు అంటించుకోకండి అని అంటాడు ఆయన. వారి మధ్యలోనే ఉండండి, వారి గుణములను మీరు అంటించుకోకండి, వారి ఇన్ఫ్లుయెన్స్ మీ మీద ఉండకుండా చూసుకోండి. అవసరమైతే మీ ప్రభావం వారి మీద ఉండాలి తప్ప వారి ప్రభావం మీ మీద ఉండకూడదు. ఈ జాగ్రత్త మీరు తీసుకోవాలని చెప్పటము జరిగింది. ఓకే, ఈ రకంగా ఇర్మియా ద్వారా ఈ యొక్క యూదా దేశముల గురించి, అదేవిధంగా దాని మిత్ర దేశాలను గురించినటువంటి హెచ్చరిక చేశాడు. ఏ రకమైనటువంటి ప్రమాదం వారి మీదకి రాబోతున్నది అని. అలాగే 27వ అధ్యాయము 6వ వచనం, 27వ అధ్యాయము 6వ వచనం. ఇప్పుడైతే దేశములన్నిటినీ అంటే ఏ దేశాలు? ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నిటినీ. అంటే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు ఇదంతా ఎందుకు టచ్ చేస్తున్నానంటే, బబులోను రేజ్ అయింది ఎవరి మూలముగా? బబులోను ఒక ఎత్తుకు ఎదిగింది, ఎగిసిపడింది ఎవరి మూలంగా అనంటే, ఇక్కడ మనకి చెప్పబడుతున్నటువంటి విషయం. ఇప్పుడైతే దేశములన్నిటినీ నా దాసుడగు అనే మాట ఎప్పుడు ప్రస్తావిస్తారు ఏమండి? నేను చెప్పి వాడబడుచున్నటువంటి వాడు నా దాసుడు, నా దాసుడగు బబులోను రాజైన నెబుకద్నెజరు వశము చేయుచున్నాను. ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు నా దాసుడు అని అంటే, ఇప్పుడు ఈ నెబుకద్నెజరు భక్తుడనా? మామూలుగా దాసుడు అన్నప్పుడు మనకి దేవుని దాసుడు అన్నా ఉంటుంది. ఏ అర్థం వస్తుంది? భక్తులే అన్నటువంటి అర్థం వస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ చెప్పబడినటువంటి సందర్భంలో భక్తులు అని కాదు, నా ఆయుధముగా, నా సాధనముగా వాడబడుచున్నటువంటి వాడు అని తన అర్థం. రైట్? ఆ మాట చెప్పి ఏమంటున్నాడు? నా దాసుడు బబులోను రాజైన నెబుకద్నెజరు వశం చేయుచున్నాను, అతన్ని సేవించుటకై భూజంతువులను కూడా, అంటే ఈ లోకములో ఉన్న ప్రకృతిని అంతటినీ అతనికి జీవరాశులన్నిటినీ లోబరుచుచున్నాను అని అన్నాడు. 8వ వచనం. ఏ జనము, ఏ రాజ్యము బబులోను రాజైన నెబుకద్నెజరుకు దాస్యము చేయనొల్లక బబులోను రాజు యొక్క కాడిని తన మీద పెట్టుకొనదో దానిని నేను అతని చేత బొత్తిగా నాశనం చేయించు వరకు ఆ జనమును ఖడ్గము చేతను, క్షామము చేతను, తెగులు చేతను శిక్షించేదను. ఇదే యెహోవా వాక్కు.
ఇప్పుడు నేను నెబుకద్నెజరుని పంపిస్తున్నాను, అతనికి మీరు సరెండర్ అవ్వాలి. వాడు చంపితే చావండి, చెర పట్టుకుపోతే వెళ్ళండి, చెప్పిన పని చేయండి, ఎదురు తిరగకండి. ఎదురు తిరిగి వినకుండా ఉంటిరా, చావు మరో రూపంలో తెప్పిస్తాను. నేను కరువు రప్పిస్తాను, తెగులు రప్పిస్తాను. ఏమండి? క్షామ మీన్స్ కరువు. ఏమండి? ఖడ్గము తెప్పిస్తాను. నీ చావు ఖాయం రానన్నాడు అంతే. నీ చావు ఖాయం అన్న తర్వాత చచ్చినట్టుగా నెబుకద్నెజరుకి లోబడుతాడు. ఆ విధమైనటువంటి పరిస్థితి వారికి వచ్చింది. ఆ పుస్తకాలు చదువుతున్నప్పుడు అండి, ఆ దేవుని ఆవేదన కాదు. ఏంటి ఇప్పుడు మనం స్ట్రైట్గా ఈ వచనాలు చదువుతున్నసరికి ఏంది మన దేవుడు కూడా గిట్లా రాయించిండు, అన్ని గిట్లా చెప్పిండు, గిట్లా అన్నాడు అనిపిస్తూ ఉంటుంది. నిజం. కానీ ఈ అధ్యాయాలు చదువుతున్నప్పుడు అండి దేవుని బాధ కదా. నిజంగా పల్లెటూరి మన అవ్వ అర్థం చేసుకుంటే కొంగు పెట్టుకుని సోగం పెట్టుకుని ఎడుతుందండి. నా దేవుడా నీకెంత బాధ ఇచ్చింది, నా దేవుడా నిజం ఆ రకంగా ఉంటుందండి వర్ణన. అంత బాధ ఉంటుంది. అంత సంఘర్షణ పడిన తర్వాత ఆయన ఈ తీవ్రమైన నిర్ణయం తీసుకున్నాడు. నిర్ణయం తీసుకొని ఆయన స్టేట్మెంట్ ఇచ్చి ప్రకటన చేశారు. ఆ ఓన్లీ ప్రకటన వింటే మనకు కూడా డైజెస్ట్ కాదు. అది ఏది మన దేవుడు ఏంటి ఇట్లా మాట్లాడుతున్నాడు, మన దేవుడైనా ఇలా మాట్లాడేది అని అనిపిస్తూ ఉంటుంది. కానీ అది చదివిన తర్వాత మనకు అర్థమవుతూ ఉంటుంది ఆయన అనటంలో తప్పేమీ లేదు, అందులో సహేతుకత ఉంది అని. ఏమండి? ఇర్మియా యెషయా లేక ఏమండి యెషయా గారు కొంత ఇర్మియా కంటే ముందున్నవాడు కాబట్టి ఆయన బాధపడ్డాడు, చెప్పాడు. కానీ ఇర్మియా గారి బాధ అయితే ఇంకా అంతా ఇంత కాదండి. ఎందుకంటే క్లైమాక్స్లో ఉన్నాడు ఆయన. ఆ బాధ చాలా తీవ్రమైనదిగా ఉంటుంది. ఆ ప్లేస్లో మరొక దైవజనుడిని ఊహించుకుంటే, ఒకవేళ నేనే ఉంటే అని ఊహించుకుంటే చాలా బాధేస్తూ ఉంటుంది. అంత బాధపడతా ఉంటారండి. అంత బాధలలో నుండి పుట్టుకొచ్చినటువంటి హెచ్చరికలు ఇవి. ఆ రకంగా యూదా దేశానికి మరియు ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నిటికీ కూడా ఇవ్వటం జరిగింది. రైట్. ఇప్పుడు ఏదేమైనప్పటికీ మీరు వినాలి, లోబడాలి. మీరు లోబడితే చచ్చేవారు చస్తారు, కనీసం మిగిలేవారు మిగులుతారు అని అన్నాడు. లోబడకపోతే మరో రూపంలో మీకు చావును తీసుకొస్తాను అని చెప్పాడు. అయితే ఇక్కడ ఈ రెండు సందర్భాలలో కూడా మనం చదువుకున్న 2 వచనాలలో కూడా ఈ బబులోనును లేపుచున్నది నేనే అన్నట్లుగా ప్రత్యక్షంగా కొంత, పరోక్షంగా కొంత చెప్పాడు. కానీ ఇప్పుడు అష్షూరు రాజు అనుకున్నట్టుగానే బబులోను రాజు కూడా ఏమనుకున్నాడు, ఇదంతా మనకు బాగా తెలిసిందే. ఏమనుకున్నాడు ఒక్కసారి మళ్ళీ అది చదువుకొని వద్దాం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయము 30వ వచనం నుండి. దానియేలు గ్రంథం 4వ అధ్యాయము 30వ వచనం నుండి. రాజు అనుకుంటున్నట, రాజు అని గీతగీశాడు కదా, అంటే అది రాజుగారి స్టేట్మెంట్ అన్నమాట. బబులోనను నా మహా విశాల పట్టణము, నా బలాధికారమును, నా ప్రభావ ఘనతను కనపరుచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా, నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకొనెను. అంటే ఒక్కసారిగా చిన్న పట్టణముగా, చిన్న దేశముగా ఉన్నటువంటి నేను ఇంత విశాలమైనటువంటి ప్రపంచంలో ఉన్న దేశాలన్నింటినీ ఆక్రమించుకోగలిగేటువంటి శక్తి నాకు వచ్చింది అని అంటే అది ఎలా వచ్చి ఉంటుంది అని ఆలోచించకుండా, కొన్ని సందర్భాలలో అతడికి కొంత నోటీస్ అవుతుంది కూడా, అయినా దాన్ని పరిగణలోనికి తీసుకోకుండా, దృష్టిలో పెట్టుకోకుండా, ఇది నా బలము చేత, నా ప్రభావ ఘనతను కనపరచుటకై రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకొనెను. రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశము నుండి ఒక శబ్దము వచ్చెను.
ఏంటి ఆ శబ్దం అంటే రాజగు నెబుకద్నెజరు, నీకు ప్రకటన. రాజగు నెబుకద్నెజరు మైండ్ మర్చిపోయావు. ఇది గుర్తుంచుకో. ఏంటి అనంటే ఇదే నీకు ప్రకటన, నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయాను, అయిపోయింది నీ పని అని అన్నాడు. మీరు అదే చూడండి, నెబుకద్నెజరు తర్వాత రాజ్యం ఏమైపోయింది? నెబుకద్నెజరు టైంలోనే పీక్లో ఉంది. నెబుకద్నెజరు తర్వాత ఎవరు వచ్చారు? ఆయన కొడుకు. అంటే మిగతా చోట మోటలు చాలామంది వచ్చారు. ఇంకొక ఆయన పేరు ప్రస్తావించారు, ఆయన పేరు బెల్షస్సర్. ఆ బెల్షస్సర్ ఏం చేశాడో మనకు తెలిసిందే. అంటే ఎవరు కూడా మళ్ళీ ఇంచు పెంచుకున్నది లేదు, అవునా? అలాంటి హెచ్చరిక అంటే ఈయన గారి దగ్గరనే దేవుడు చెప్పేశాడు. బెల్షస్సర్ దగ్గరికి వచ్చేసరికి అది అమలు చేశాడు అనమాట. రైట్? నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయాను, తమ యొద్ద నుండి మనుష్యులు నిన్ను తరిమెదరు, నువ్వు కుక్క పరిగెత్తినట్టుగా పరిగెత్తాల్సి వస్తుంది అని అన్నాడు. తరిమెదరు, నీవు అడవి జంతువుల మధ్య నివాసం చేయించు, పశువుల వలె గడ్డి మేసెదవు. సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి అయి ఉండి తానెవనికి దాన్ని అనుగ్రహించ నిశ్చయించునో వానికి అనుగ్రహించునని నీవు తెలుసుకుని వరకు 7 కాలములు నీకు ఇలాగూ జరుగునని చెప్పాను. 7 కాలాలంటే 7 సంవత్సరాలు అనుకున్నారా? కాదు. ఈయన రియలైజ్ అయ్యేంత వరకు సంపూర్ణము. 7 మీన్స్ సంపూర్ణము. ఈయన రియలైజ్ అవ్వాలి. ఈయన రియలైజ్ అయ్యేంత వరకు ఇతను ఏం చేస్తాడంటే ఎద్దు వలె నడవాలి. ఎద్దు వలె గడ్డి అది ఎట్లా కరుచుకు తెంపుకొని నమిలి మింగుతుందో నెబుకద్నెజరు నేలకున్నటువంటి గడ్డిని కరిచి ఏమండి తెంపుకొని నవిలి మింగాలి. ఏమండి? పైగా స్నానం ఉండదు, జుట్టు కత్తిరించే మంగళూడు రాడు. ఎందుకంటే తరిమింది వాళ్ళే. మంగళోడు రాడు, అది పెరిగిపోతుంది, పైన నుండి మంచు కురుస్తుంది. ఆ మురికికి మంచుకు జుట్టంతా అట్టగట్టకపోతుంది. ఏమండి? నెబుకద్నెజరు ఎలా అయిపోతాడు అంటే గుర్తుపట్టలేనంత తీవ్రమైనటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతాడు. ఇది నా హెచ్చరిక అని అన్నాడు. ఏమండి? మనుష్యులు నిన్ను తరిమెదరు, నీవు అడవి జంతువుల మధ్య నివాసం చేయించు, పశువుల వలె గడ్డి మేసెదవు. గడ్డి మేసుడు అంటే ఏమంటారు? ఎట్లుంటుంది? చూపెట్టండి ఎవరన్నా. గడ్డి మేసెడు అంటే ఎట్లుంటుంది? గడ్డి మేసెదవు. సర్వోన్నతుడు దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి అయి ఉండి తానెవనికి దాన్ని అనుగ్రహింప నిశ్చయించును వానికి అనుగ్రహించునని నీవు తెలుసుకున్న వరకు, నువ్వు తెలుసుకున్న కాలమే 7 కాలము. నీవు తెలుసుకున్న వరకు 7 కాలములు నీకు ఇలాగ జరుగునని చెప్పాను. చదువుతాను, వినండి. ఆ గడియలోని ఈలాగు నెబుకద్నెజరుకు సంభవించెను. మానవులలో నుండి అతని తరిమిరి, అతడు పశువుల వల్లే గడ్డి మేసెను. ఆకాశమందు ఆకాశపు మంచు అతని దేహమును తడపగా అతని తల వెంట్రుకలు పక్షిరాజు రెక్కల ఈకల వంటివియు అతని గోళ్ళు పక్షుల గోళ్ళ వంటియు ఆయను. ఆ కాలము గడిచిన పిమ్మట నెబుకద్నెజరును నెబుకద్నెజరు యొక్క స్టేట్మెంట్ అది. నెబుకద్నెజరును నేను మరలా మానవ బుద్ధి గలవాడనే నా కన్లు ఆకాశము తట్టు ఎత్తి చిరంజీవియు సర్వోన్నతుడు నగు దేవునికి స్తోత్రము చేసి, అంటే ఏమైంది? తెలిసింది. స్తోత్రం చేసి గణపరిచి స్తుతించి తిని ఆయన ఆధిపత్యము చిరకాలము వరకు, ఆయన రాజ్యము తరతరములకు ఉన్నవి. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు. ఆయన పరలోక సేన ఎడలను భూనివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు.
ఆయన చేయి పట్టుకొని ఆయన చేయి పట్టుకొని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడునూ సమర్థుడు కాడు. అర్థం చేసుకోండి పిల్లలారా, వివరించుకుంటే టైం ఎక్కువైపోతుంది. ఆ సమయమందు నా బుద్ధి మరల నాకు వచ్చెను. బుద్ధి లేనప్పుడు ఒక మాట అంటిని, ఇప్పుడు నాకు బుద్ధి వచ్చింది. రాజ్య సంబంధముకు ప్రభావమును నా ఘనతయు నా తేజస్సును నాకు కలిగెను. నా మంత్రులను నా క్రింది అధిపతులను నా యుద్ధ ఆలోచన చేయుచూ వచ్చిరి. నా రాజ్యము నాకు స్థిరపడగా నేను మరీ ఎక్కువగా ఘనత నొందితిని. ఈలాగు నేను నెబుకద్నెజరును నేను పరలోకపు రాజు యొక్క కార్యములన్నీయు. ఏ రాజు? అన్ని రోజులు ఏమనుకున్నాడు? అదనమాట. పరలోక రాజు యొక్క కార్యములన్నీయు సత్యములను, ఆయన కార్యాలన్నీ సత్యములను, ఆయన మార్గములు న్యాయములై ఉన్నవనియు, గర్వముతో నటించు వారిని నా లెక్క గర్వముతో నటించు వారిని ఆయన అనుపశక్తి గలవాడనియు ఆయన్ను స్తుతించుచు కొనియాడుచు గణపరచుచున్నాను. అందుకే మన టైటిల్ ఏంటి? బలవంతుని చేతిలో బబులోను. ఎవడైనా ఎంత ఎత్తుకు ఎదిగానని చెప్పుకున్నా, నాకింత ఆర్థిక బలం ఉన్నదని చెప్పుకున్నా, నాకింత ఆయుధ బలం ఉన్నది అని చెప్పుకున్నా, నాకింత పరపతి ఉన్నది అని చెప్పుకున్నా, దేవుడు నీకు ఒకసారి అవకాశము ఇస్తున్నాడు. నీవు దాన్ని సద్వినియోగం చేసుకుంటావా, దుర్వినియోగం చేసుకుంటావా? ముఖ్యంగా ఏంటంటే కొన్ని సందర్భాలలో అవకాశాలు ఇస్తాడు, మరికొన్ని సందర్భాలలో వీడు నీచుడు, వీడు దుష్టుడు, వీడు పాప సంబంధి, భ్రష్ట సంబంధి అని తెలిసినా వానిని కూడా ఎక్కడ ఏ విధంగా వాడుకోవాలో ఆ విధంగా వాడుకుంటాడు. ఏమండి? కత్తి రెండు రకాలుగా వాడుకోవచ్చు, ఆయుధములు రెండు రకాలుగా వాడుకోవచ్చు. మంచిగా వాడుకోవచ్చు, చెడ్డగా వాడుకోవచ్చు. ఇది పూర్తిగా చెడ్డది అని తెలిసి కూడా దాన్ని మంచిగాను వాడుకోవచ్చు. ఇప్పుడు కొన్ని రకాలైన డ్రగ్స్ ఉంటాయండి. డ్రగ్ అంటేనే ప్రమాదకరము అని. కానీ ఆ డ్రగ్గునే డాక్టర్లు కొన్నిసార్లు ఏం చేస్తారు తెలుసా? ప్రాణాలు నిలబెట్టాలంటే ఈ డ్రగ్గు ఈ మోతాదులో అప్లై చేయాలి, వాడాలి. ఓవరాల్గా డ్రగ్ అంటే పాజిటివా నెగిటివా? నెగిటివ్. డ్రగ్ మంచిది కాదు. ఓవరాల్గా చెప్పమంటే డ్రగ్ మంచిది కాదు. మంచిది కానటువంటి ఆ డ్రగ్గునే ప్రాణమును నిలబెట్టడానికి వాడుతారు డాక్టర్ గారు. డాక్టర్ గారికి ఎంత తెలివి ఉంటే మరి దేవునికి ఇంకెంత తెలివి ఉండాలి? అవునా? దేవునికి ఎంత తెలివి ఉండాలి? వీడు దొంగ, ఎవరు? యూదా అని తెలిసి కూడా యేసుక్రీస్తుల వారు 3.5 సంవత్సరాలు ఎందుకు వెంబడి పెట్టుకున్నాడు? వీడు అక్కడికి వస్తాడు. ఎస్, ఇప్పుడు బాగా పైసలు దాచిపెడతాడు అని కాదు, అది ఎప్పుడెప్పుడు కాల్ చేస్తాడు తెలిసిందే. అని తెలియదు యేసయ్యకి తెలుసు. ఆయన 3.5 సంవత్సరాలు ఎందుకు పెట్టుకున్నాడు? అక్కడికి వస్తాడు. దేనికి అక్కడికి వస్తాడు ప్రభువా? ముందే తెలిసి ఉంటే వీళ్ళు అలిగేటోడు, పేతురు ఊరుకునేటోడు కాదు. ఎందుకు అక్కడికి వస్తారు దేవా? అప్పుడు చెప్తే మళ్ళా ఈ లైన్ అంతా దెబ్బతింటుంది కాబట్టి చెప్పలే. రైట్? ఎందుకు అక్కడికి వస్తాడు? నన్ను అప్పగించడానికి అక్కడికి వస్తాడు. ఇప్పుడు బబులోను రాజ్యాన్ని నేను లేపుతాను. ఎందుకు దేవా? వాడిని భక్తుడు కాదు కదా? కాదు. కానీ వానితో పని ఉంటుంది, వానితో ఒక పని ఉంటుంది. ఏం పని ప్రభువా? ఇప్పుడు నేను చెప్పను. ఎప్పటి నుండి చెప్పను? అవును, ఎప్పటి నుండి లేపారు వాళ్ళు? రాజులు యరొబాము కాలము నుండి లేపుతూ వచ్చాడు వాళ్ళు. అవునా? ఉజ్జియా కాలం నుండి లేపుతూ వచ్చాడు. ఎస్, అంటే యరొబాము కాలంలో ఏమో అష్షూరియన్లు
స్టార్ట్ అయిపోయారు. ఉజ్జియా గారి కాలంలోనేమో ఈ బబులోను రాజు, అంటే అప్పుడే రాలా, స్టార్ట్ అవుతుందన్నమాట, విస్తరించటం ప్రారంభమైపోయింది. అప్పుడు వాళ్ళకు తెలియదు. తర్వాత యేషయా గారు వచ్చిన తర్వాత ఓపెన్ అయింది. మధ్యలో ఇంకా చిన్న ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళు చెప్పారు, కానీ పట్టించుకున్నాడు ఎవడు? పట్టించుకున్నవారు లేదు. పిల్లరా, దేవుడు ఎవరినే, బైబిల్లో ఒక దగ్గర ఒక మాట స్ట్రైట్గా ఉంటుంది, అవిశ్వాసుల ద్వారా కూడా ఆయన కానుక పుచ్చుకుంటాడు అని. భక్తిహీనులో అవిశ్వాసులో ఉంటుంది, అండ్ భక్తిహీనులో అవిశ్వాసులో ఉంటుంది. వాళ్ళ ద్వారా కూడా ఆయన కానుకలు పుచ్చుకొను అని ఉంటుంది. అంటే వారిని కూడా వాడుకుంటాడు. అయితే కానుక ఇచ్చినంత మాత్రం పరిశుద్ధత అయిపోడు సుమా, దానికో లెక్క ఉంటుంది, దానికో లెక్క ఉంటుంది. వాడు ఇచ్చే ఉద్దేశం, ఏ ఉద్దేశంతో ఇచ్చాడనే దాని మీద ఆధారపడి ఉంటుంది. నేను దోచుకొని వస్తాను ప్రభువా, అలా నీకు దశమభాగం ఇస్తాను దేవా, కనుక నేను దోచుకున్న ఆ దొంగ అనేటువంటి ముద్ర నా మీద నుండి మీరు తీసేయాలి దేవా, ఆ విధంగా పాపాలను క్షమించాలి దేవా, నువ్వు వేసావనుకో, నువ్వు వేసింది తీసుకుంటాడు, కానీ పేరు మాత్రం పోదు, అలాగే ఉంటుంది, అలాగే ఉంటుంది. పిల్లరా, నెబుకద్నెజరు తనకు తాను గర్వపడ్డాడు, ఇది నా బలము అని అనుకున్నాడు. అరే, అది నీ బలం కాదురా, అది నా బలము అని తెలిసి వచ్చేటట్టుగా చేశాడు. అతని నోటనే ఓపెన్ స్టేట్మెంట్ ఇప్పించాడు. అంటే నెబుకద్నెజరు అంటే ఆ రోజుల్లో వెల్ నోన్ పర్సన్ కదండి. ఇప్పటికి కూడా నువ్వు బబులోను సామ్రాజ్యం అని అంటే ఇక గుర్తొచ్చేటువంటి రాజు ఎవరైనా ఉన్నారు అని అంటే అది నెబుకద్నెజరు. మరి నెబుకద్నెజరు చేత అలాంటి స్టేట్మెంట్ ఇప్పించాడు అంటే ఇంక అంతకంటే సాక్ష్యం ఏం కావాలి? అవునా, అంత గొప్ప సాక్ష్యం ఇప్పించాడు. ఇప్పుడు నెబుకద్నెజరు ఎంత ఎదిగాడో ఆ దేశం కూడా అంత ఎదిగింది అని తన అర్థం. ఆటోమేటిక్గా ఎదుగుతుంది, ఎదుగుతూనే ఆయనకు అంత పేరు వస్తుంది. ఆ ఎదిగినటువంటి ఆ బబులోను రాజ్యమును ఉద్దేశించి ఇప్పుడు చెప్తున్నటువంటి మాట ప్రకటన గ్రంథానికి రండి. ఇప్పుడు ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 8వ వచనం. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 8వ వచనం. వేరొక దూత అనగా వచ్చి మహోద్రేకంతో అంటే కోపంతో కూడిన తన వ్యభిచార మద్యమును సమస్త జనములకు త్రాగించిన ఈ మహాబబులోను కూలిపోయెను అన్నాడు. ఇప్పుడు బబులోను దేశం అంట ఏం చేసిందట? వ్యభిచార మద్యమును జనములకు త్రాగించిందట. సమస్త జనులు అంటే ప్రపంచ జనులకు అని దాని అర్థం. అంటే ఈ బబులోను దేశ ప్రజలకు ఉన్న గజ్జి ప్రపంచ దేశాల జనులందరికీ అంటించింది అని అంటున్నాడు. అంతే. ఎస్, అది గజ్జీలని లేదు కదండి, మద్యం అని ఉన్నది కదా అని. వ్యభిచార మద్యం, వ్యభిచారము అనేటువంటి దాన్ని దేవుడు చాలా రకాలుగా వర్ణించారు. హృదయంతో చేసేటువంటి వ్యభిచారం ఉంటుంది, శరీరంతో చేసేటువంటి వ్యభిచారం ఉంటుంది. అఫ్కోర్స్ బబులోను రెండు ఉన్నది, రెండు వ్యభిచారాలు చేసింది. ముఖ్యంగా హృదయ సంబంధమైనటువంటి వ్యభిచారం ఏదైతే ఉందో అది ఎక్కువగా జనాలలోనికి తీసుకెళ్ళింది. హృదయ సంబంధమైన వ్యభిచారం అంటే తెలుసు కదా, అవునా? దేవుని స్థానములు, దేవునికి ఇవ్వాల్సినటువంటి స్థానం ఏదైతే ఉంటుందో దానికి బదులుగా మరొకరికి ఇవ్వటం, దేవుని మాటకు విలువనివ్వకుండా మరొకరి మాటకు విలువనివ్వటం, ఆ గుణము ఏదైతే ఉందో అది ప్రపంచ దేశాలన్నిటికీ అందించింది. ఎందుకంటే బలం దానిది ఉన్నది కదా, రాజు వారి రాజు కదా. ఇప్పుడు మనకు తెలిసిందే, పాతబడ్డ, పాడుబడ్డ, మరుగైపోయిన అవన్నీ ఇప్పుడు ఏమవుతున్నాయి? ఎలగలేదా? ఎలగలేదా? పాతబడ్డాయి, మరుగుపడ్డాయి, పూడికిపోయినాయి, మళ్ళీ వెలుగులోనికి వచ్చి
మళ్ళీ ప్రాణప్రతిష్ఠ చేయబడి వెలుగుతలేవు, వెలిగింది ఇప్పుడు. వీటికి అదనంగా కొత్త కొత్తవి కూడా ఏమండి, మేము ఇట్లా వరంగల్ రూట్లో ఒక దగ్గరికి వస్తే ఒక దగ్గర రాగానే ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. ఈ రకంగా అంటించబడుతూ ఉన్నాయి. వ్యభిచార మద్యం తాగించింది. ఈ తాగించి మద్యం అంటే మత్తు అన్నమాట. వ్యభిచారము అనేటువంటి మత్తులోనికి తీసుకెళ్ళింది అది అని చెప్తున్నాడు. రైట్. అలాంటి త్రాగించినటువంటి దేశమునకు నాశనము వచ్చింది, అది కూలిపోతుంది, కూలిపోయెను అని అంటున్నాడు. 17వ అధ్యాయం 4-5 వచనాలు. ఆ స్త్రీ ధూమ రక్త వర్ణము గల వస్త్రము ధరించుకుని బంగారముతోను రత్నములతోను ముత్యములతోను అలంకరింపబడినదై ఏహ్యమైన కార్యములతోను తాను చేయుచున్న వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతోను నిండిన యొక్క సువర్ణ పాత్రము చేత పట్టుకుని ఉండెను. ఏ స్త్రీ? ఇప్పుడు మీరు చెప్పాలి. దాని నొసట దాని పేరు ఈలాగు వ్రాయబడి ఉండెను, మర్మం. దాని పేరేం పేరట? మర్మము. వేశ్యలకును భూమిలోని ఏహ్యమైన వాటికి తల్లి అయిన మహాబబులోను. ఎంత డెవలప్ అయిందో చూడండి. ఎందుకు వచ్చిందంత? అధికారం దాని చేతిలో ఉంది. దేశాల నుండి దోచుకున్న సంపద దాని చేతిలో ఉన్నది. ఇక అధికారం సంపద ఉన్న తర్వాత ఇక ఏ అలవాటైనా వస్తుంది. ఇన్ ద సేమ్ టైం దానికి ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, దాని ప్రభావం ఉంటుంది. ఆ ప్రభావంతో ఎవరినైనా ప్రభావితము చేయగలుగుతుంది. ఆ రకంగా ప్రభావము చేసింది. ఏహ్యమైన కార్యములతోను తాను చేయించిన వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతోను నిండినది. సువర్ణ పాత్ర అంటే అంత పాపులారిటీ వచ్చింది దానికి, అంత పాపులారిటీ ఉంది ఆ రోజుల్లో. ఏమండి, కొన్ని క్లబ్బులకి చాలా నేమ్ ఉంటుంది. ఎందుకు వస్తుంది? ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అన్నమాట అక్కడ. ఓకే, అలా కొన్ని క్షేత్రాలు ఉంటాయి, వాటికి కొంత పేరు వస్తూ ఉంటుంది. ఎందుకు వస్తుంటుంది అంటే ఇలాంటి కారణాలతో వస్తూ ఉంటుంది. ఓకే, మీరు తర్వాత నెమ్మదిగా చదువుకోండి. మరొక మాట 18వ అధ్యాయము 1-2 వచనాలు. అటు తర్వాత మహా అధికారము కలిగినటువంటి వేరొక దూత పరలోకములో నుండి దిగి వచ్చుట చూచితిని. అతని మహిమ చేత భూమి ప్రకాశించెను. అతడు గొప్ప స్వరముతో ఆర్భటించి ఇట్లనెను. మామూలు బబులోను కాదు, అది మహాసామ్రాజ్యం కదా. అట్లా అన్నమాట. మహాబబులోను కూలిపోయెను, అది దయ్యములకు నివాస స్థలమును. మరి దేవుడు ఎత్తినప్పుడు నెబుకద్నెజరు ఎత్తాడు కదా. మరి అప్పుడు అదే. కాకపోతే చిన్న దొంగ పెద్ద దొంగ అంటారు కదా. బుద్ధే, గుణము గుణమే. రైట్. అలా మహాబబులోను కూలిపోయెను, అది దయ్యములకు నివాస స్థలమును, ప్రతి అపవిత్రాత్మకు ఉనికి పట్టును. నేను ఇందాక అన్నానే ప్రకటన గ్రంథంలో చూద్దామని. అవే వచనాలను చదువుతున్నా ఇప్పుడు. దయ్యములకు నివాస స్థలమును, ప్రతి అపవిత్రతకు ఉనికి పట్టును, అపవిత్రమును అసహ్యమునైన ప్రతి పక్షికి ఉనికి పట్టు ఆయను. అంటే ఒక పక్షి వాలటానికి ఒక చెట్టు కావాలి, ఒక ఆసరా. అలాగే ప్రతి మనిషి ఆశలను తీర్చే ఆసరగా బబులోను కనబడింది. ఆశ అంటే శరీరాశ, నేత్రాశ, ఇవి ఉంటాయి కదా.
వీటిని తీర్చాలంటే అబ్బా వాళ్ళని చూసి నేర్చుకోవాలరా మనం అన్నట్టుగా బబులోను ఉండేది. ఇప్పుడు ఈయన ఇంట్లో శుభకార్యం జరుగుతుంది. వాళ్ళు అయ్య అంటాడు, ప్రే పెళ్ళికి అదేదో ఊరుతారు కదా సన్నాయి. పాటలు ఏం పాడతారు అనేది పక్క పెడితే వాయిస్ బాగుంటుంది, అంటే సౌండింగ్ బాగుంటుంది. సన్నాయి సౌండింగ్ బాగుంటుంది, శబ్దం ఒక రాగపు శబ్దం. కొంతవరకు అది ప్రోటోకాల్ని అనుసరించి, అంటే నేను అర్థం గురించి చెప్పట్లా, శబ్దం గురించి చెప్తున్నా. ఓకే, బాగుంటుంది. ఇది పెడదామని చెప్పేసి వాళ్ళ డాడీ అన్నాడు. అలా కొడుకు అంటున్నాడు, డాడీ ఏం మాట్లాడుతున్నావు, ఏ కాలంలో ఉన్నావు? అని మా ఫ్రెండ్ గారు ఏం పెట్టుకున్నాడు మొన్న, డీజే. అది ఫుల్ ఫామ్ ఏందో నాకు తెలియదు, కానీ డి అంటే డిజిటల్ అనుకున్నా, జే అంటే ఏంటో మరి ఏమైనా ఐడియా ఉందా? డీజే ఎవరికి లేదా? అంటే మంచోళ్ళు మీరు. డి అంటే దద్దరిల్లా చేసేది, దద్దరిల్లా చేసే జనాలు జే. ఓకే, అయితే మొన్న పక్క ఏదో రాష్ట్రంలో ఇట్లే డీజే పెడితే 120 మంది చనిపోయారండి. 120 మంది చనిపోయారు. ఇప్పుడు ఈ డీజే పరిశుద్ధాత్మనా భ్రష్టాత్మనా? డీజే తోటి ఒక ప్రేరేపణ వస్తుంది. ఆ జిమ్ 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 అంటే బాడీ అంతా, ముసలోళ్ళు కూడా లేచి ఎగురుతూ ఉంటారు, అవునా? అలాంటి ప్రేరణనిచ్చేటువంటి దేశంగా బబులోను దేశము మారిపోయింది. ప్రేరేపణిచ్చింది, ఆ తర్వాత ఏం చేసింది? చంపేసింది డీజే. ఈ 120 మందిని చంపేసింది, ప్రాణం తీసింది. డీజే మూలంగా ఒక్క బెనిఫిట్ చెప్పండి. చెవులు పాడైపోతాయి, గుండెలు పాడైపోతాయి, మనస్సులు పాడైపోతాయి. ఆ జోష్ ఇచ్చేసరికి ఎవడెగురుతున్నాడో తెలియదు, ఎవరితో ఎగురుతున్నారో తెలియదు. ఇక నర్వ్ సిస్టమ్ అయితే మొత్తం బ్లాస్ట్ అయిపోతుంది పిల్లరా. అలాంటి మరి ఇప్పుడు చూడండి, జనాలు దేనికి కనపడతారు? ఇంకాసేపు పెట్టు అంటాడు, ఇంకా పెట్టు, ఇంకా కొంచెం బెంచు అని అంటాడు, వాల్యూ ఇంకొంచెం వెంచు అని అంటాడు పిల్లరా. అంటే ఇదంతా దేనికి? నాశనానికి. ఈ పాపము అనేటువంటిది కూడా ఆ రకంగా ముందుకు తీసుకెళ్తుంది. దాంట్లో ముందున్నది ఏంటి అని అంటే బబులోను. ఈ బబులోనును చూసి అందరూ ఆకర్షితులైపోయి, అంటే ఇప్పుడు పక్షులు కొమ్మల మీద వారటానికి చెట్లు చూసినట్టుగా ఈ జనాలు ఈ బబులోనును ఆశ్రయించారట. అంటే ఈ బబులోను ఈ జనాలని ఆ విధంగా ప్రభావితము చేసింది. ఏమంటే పురుగును ఆకర్షించాలంటే, అంటే తుమ్మెద లాంటి పురుగుని ఆకర్షించాలంటే ఏం కావాలి? పువ్వు వికసించాలి, అవునా? పువ్వు వికసించాలి, అదొక ఆకర్షణ. సరే, ఆ పువ్వు విషయంలో అది పాజిటివ్ సెన్స్, అవునా? ఈ రకరకాల నెగటివ్ సెన్స్లో మనం ఇప్పుడు ఇది ఆలోచిస్తున్నటువంటి విషయం. ఆ రకంగా బబులోను పాడైపోయింది. అంటే దేవుడు ఎత్తిన బబులోను పాడైపోయింది. బబులోనును దేవుడే ఎంచుకున్నాడు, దేవుడే దానిని లేపాడు, దేవుడే దాన్ని ప్రపంచంలోకి నడిపించాడు. దేవుడే ఇజ్రాయేల్ మరియు యూదా దేశాన్ని, దాని మిత్ర దేశాలన్నిటినీ, ప్రపంచంలో ఉన్న దేశాలన్నిటినీ దాని ద్వారా నాశనం చేశాడు. ఇప్పుడు బబులోను ఒక స్థాయిలో ఉంది. ఆ స్థాయి వచ్చిన తర్వాత దానికి కన్ను మిన్ను ఎరగకుండా పాపం చేయటం ప్రారంభించింది. ఎప్పుడైతే పాపం పరాకాష్ఠకు చేరిపోయిందో దేవుడు మళ్ళీ ఒక నిర్ణయాన్ని ప్రకటించటం ప్రారంభించాడు. అదే కొంత పొడ మనకి ఇక్కడ ప్రకటన గ్రంథంలో కనబడింది. మళ్ళీ ఇర్మియా గ్రంథంలోకి వచ్చి ముగించుకుందాం. ఇర్మియా గ్రంథం
దానికంటే ఇర్మియా చూద్దామంటే దానికంటే, ఎందుకంటే యెషయా గారు కూడా చాలా చెప్పాడండి. నేను ఇప్పుడు కొంచెం యెషయా గారిని నేను అట్లా చేయకుండా ఉండాలని యెషయా గారిని కూడా పరిగణలోకి తీసుకోవాలనుకుంటున్నాను. యెషయా గ్రంథం 14వ అధ్యాయము, యెషయా గ్రంథం 14వ అధ్యాయము 3వ వచనం. తమ్ముడు బాధించిన వారు 14:3. తమ్ముడు బాధించిన వారందరినీ వారు తమ్ముడు చెరలో పెట్టిన వారిని చెరలో పెట్టి తమ్ముడు బాధించిన వారిని ఏలుదురు. నీ బాధను నీ ప్రయాసమును ఎక్కడ కరెక్ట్ అయినా చదివేది? యెషయా గ్రంథం 14వ అధ్యాయము 3వ వచనం. 2 చదివినాను. ఇక్కడ నుండి చదవండి. నీ బాధను నీ ప్రయాసమును నీ చేత చేయించబడిన కఠిన దాస్యమును. అంటే ఇప్పుడు ఇశ్రాయేలుకు ఫేవర్గా మాట్లాడుతున్నాడు, లేదా యూదులకి ఫేవర్గా మాట్లాడుతున్నాడు. ఏమని అంటే, ఇప్పుడు నేను దానికి అధికారం ఇచ్చేసరికి సేమ్ అష్యూరియన్లకి కొంచెం లేపి అధికారం ఇచ్చేసరికి వాళ్ళు ఎక్స్ట్రాలు చేసింది కదా. ఇప్పుడు బబులోను కూడా ఏం చేసింది? నీ బాధను నీ ప్రయాసము నీ చేత చేయించబడినటువంటి కఠిన దాస్యమును కొట్టివేసి యెహోవా నిన్ను విశ్రమింపచేయు దినమున నీవు బబులోను రాజును గూర్చి అపహాస్యపు గీతము ఎత్తి ఈలాగున పాడుదువు. అంటే ఎవరైతే బబులోను చేత ఇక్కడ నష్టపోయారో ఆ యూదులే ఇప్పుడు ఏం చేస్తారట? అపహాస్యం చేస్తూ బబులోను గురించి ఒక గీతం పాడుతారు. అంటే ఆ ఛాన్స్ ఎప్పుడు వస్తుంది? అపహాస్యం చేస్తూ పాడేటువంటి పరిస్థితి ఎప్పుడు వస్తుంది అంటే బబులోను నాశనము అయినప్పుడు. తర్వాత బాధించిన వారు ఎట్లు నశించిపోయిరి, రేగుచుండిన పట్టణము ఎట్లు నాశనమాయను. అంటే అది నాశనమవుతుంది అని చెప్తున్నాడు. అంటే బబులోనును నాశనం చేస్తాను. ఇది జాగ్రత్త గమనించుకోవాలండి. మనకు కొంచెం తెలివి ఎక్కువ ఉన్నప్పుడో, ధనం ఎక్కువ ఉన్నప్పుడో, ఇంకా అన్ని రకాలైన పరపతులు ఉన్నప్పుడో, కొంచెం మనం పొజిషన్లో ఉన్నప్పుడో, మనం భక్తులమైతే మంచి కార్యములు ఇంకెక్కువగా జరగాలి. కానీ సహజంగా ఏం జరుగుతుంది అని అంటే, మంచి కార్యములకు బదులుగా కొంచెం పొగరు పెరిగిపోతూ ఉంటుంది, గర్వం పెరిగిపోతూ ఉంటుంది. ఈ గర్వం వచ్చేసరికి ఏం చేస్తూ ఉంటాం అంటే, ఈ పక్కన ఉన్నటువంటి వారు చిన్న చిన్నగా కనబడతారు, లెక్కలేనితనం వస్తుంది. అవునా? పట్టించుకో, నెగ్లిజెన్సీ చేస్తూ ఉంటాం, వారి గురించి రకరకాలుగా మాట్లాడుతూ ఉంటాం, ఏమండి ఆ చులకన చేసి మాట్లాడుతూ ఉంటాం, ఇక ఏదేదో చేస్తూ ఉంటామండి. ఇప్పుడు ఈ పాయింట్ని ఇక్కడ మనం నేర్చుకోవాలి. ఇప్పుడు బబులోను ఎదిగినప్పుడు, ఇప్పుడు నెబుకద్నెజరుకి జ్ఞానోదయం కలిగేటట్టు చేశాడు కదా. ఇప్పుడు అదే పాయింట్ ఆఫ్ వ్యూలో నెబుకద్నెజరు తాను బాగుంటూ తన రాజ్యాన్ని కూడా రోజు రోజుకి మళ్ళా దాన్ని రిమైండ్ చేస్తూ వాళ్ళను కూడా ఆ యెహోవా ఆశయాల చొప్పున జీవింపజేసేటట్లు చేస్తే దాని పరిస్థితి వేరుగా ఉండేది. కానీ అట్లా ఉండదు కదా, మరిచిపోతారు. నెబుకద్నెజరు మరణించిన తర్వాత అది ఆగిందంటే బెల్షస్సరుకు వచ్చేసరికి అది ఇక పరాకాష్ఠకి చేరిపోతూ ఉన్నది. కాబట్టి ఈ పొగరును అణచాలి అని చెప్పి దేవుడు దాన్ని నాశనం చేయటానికి నిర్ణయించుకున్నాడు. మనం కూడా దేవుని కృపను బట్టి మనం ఏ స్థితిలో ఉన్నా అది దేవుని కృప కదండి. అయితే ఆ దేవుని కృపను మనం ఏ విధంగా వాడుచున్నామనేటువంటిది చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. మంచికి వాడితే దేవుడు మరింత ప్రోత్సహిస్తాడు, చెడుకు వాడితే తొక్కేస్తాడు. ఇవంటి ఉదాహరణలు, ఇవన్నీ పాఠాలు మనకి, ఇవన్నీ పాఠాలు. ఇవి దేశాలకు చెప్పిండు అనుకోకు, ఇందులో దేశాలు ఉన్నాయి, వ్యక్తులు కూడా ఉన్నారు, మర్చిపోకూడదు. ఆ రకంగా దేవుడు చెబుతున్నటువంటి పాఠాన్ని మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇర్మియా దగ్గర రండి. ఇర్మియా 13వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయము 19వ వచనం. వాటిని దక్షిణ దేశ పట్టణములు మూయబడి ఉన్నాయి, దక్షిణ దేశ పట్టణములు మూయబడి ఉన్నవి, వాటిని
ఒక్క నిమిషం. ఇర్మియా కాదు, అదే యెషయా గ్రంథం చూడండి. ఇప్పుడు యెషయా ఇందాక మనం చదివిన అధ్యాయం ఎంత? 14 దగ్గర 14:3 వచనం చదివాం కదా. 22వ వచనం చదవండి ఒకసారి. 22వ వచనం. సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు ఇదే, నేను వారి మీదికి లేచి బబులోను నుండి నా నామమును శేషమును కుమారుణ్ణి మనుమన్ని కొట్టివేసేదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నేను ఎవరినైతే వాడుకున్నానో వాని కొడుకును వాని మనుమన్ని కూడా తీసేస్తాను అని అంటున్నాడు. శేషము లేకుండా చేస్తాను. అందుకే బెల్షస్సరుతో ఫుల్ స్టాప్ పడ్డది. శేషము లేకుండా చేసేస్తాను, బొత్తిగా తీసేస్తాను. రైట్. ఇందులోనే ఇప్పుడు 13వ అధ్యాయము 19వ వచనం. 19వ వచనం. అప్పుడు రాజ్యమునకు భూషణమును, ఏమంటే రాజ్యములకే భూషణమట, కల్దీలకు అతిశయాస్పదం. కల్దీలు అంటే బబులోనీయులు. ఓకే, కల్దీలకు అతిశయాస్పదమును మహాత్మ్యమునగు బబులోను దేవుడు బబులోను కామాది బబులోను దేవుడు పాడు చేసిన సొదొమ గొమొర్రాల వలె నగును. బబులోను ఏమవుతుందట? సొదొమ గొమొర్రా అడ్రస్ ఎక్కడ చెప్పండి? సొదొమ గొమొర్రా ఎక్కడ ఉంటుంది? ఈ నిమ్రోద్ ఎక్కడ కట్టిండు దాన్ని? బబులోని. పోనీ గోపురం ఎక్కడ కట్టిల్లు? అది వీళ్ళు ఎత్తైన కట్టడం కట్టిల్లు కదా, బాబేల్. షీనార్. మొన్న పాఠం చెప్పుకున్నా కదా, దీనికి మరో పేరే ఈ బబులోన్ అనేటువంటి పేరు రాకమునుపు, ఈ అషూరు బబులోన్ అనేటువంటి పేరు రాకమునుపు దాని పేరు షీనార్. ఆ షీనార్ ఎక్కడ ఉన్నది ఇప్పుడు? అబ్బా ఎక్కడుంది? ఈరోజు బాగ్దాద్ ఎక్కడైతే ఉందో, బాగ్దాద్ టౌన్ ఉంది కదా, దానికి కూతవేటు దూరంలో ఈ పాడుబడిన బబులోను ఉంటుంది. అంటే ఆ కేంద్రం పాతపట్టణం అనొచ్చు అనమాట. బబులోను పాతపట్టణం. ఎట్లా అయిందట అది? సొదొమ గొమొర్రాల వలె ఆగును అని అన్నాడు. రైట్. అయింది. ఆ తర్వాత అదే అప్పుడు చెప్పింది. ఇప్పుడు ఇర్మియా గ్రంథానికి రండి. ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం 12వ వచనం. ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం 12వ వచనం. యెహోవా వాక్కు ఇదే, 70 సంవత్సరములు గడిచిన తరువాత నా కుమారుడైనటువంటి ఇర్మియా ద్వారా చెప్పబడినటువంటి 70 సంవత్సరాలు గడిచిన పిమ్మట వారి దోషములను బట్టి నేను బబులోను రాజును ఆ జనులను కల్దీల దేశమును శిక్షింతును. ఆ దేశము ఎప్పుడు పాడుగా ఉండునట్లును నియమింతును. అందుకే ఇప్పటికీ అక్కడ ఏ పట్టణము నిర్మితము కావటం లేదు. నిత్యము పాడుగా ఉండులాగున చేయను. సొదొమ గొమొర్రాలు కాల్చబడినటువంటి స్థలం ఇప్పటికీ అట్లాగే ఉంది. బబులోను, పాత బబులోను అనమాట. ఆ బబులోను కాల్చబడినటువంటి స్థలం కూడా ఇప్పటికీ అలాగే ఉంది. అదొక సింబల్. నిజంగా అంత రీసెర్చ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే, నిజమా ఇది అని రీసెర్చ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ స్థలాలకు వెళ్ళి చూడొచ్చు. కనీసం పురాతత్వ శాస్త్రవేత్తలను సంప్రదించిన వాళ్ళు ఏమైనా మనకి ఇన్ఫర్మేషను ఇవ్వచ్చు. ఓకేనా? రైట్. ఇప్పుడు ఈ బబులోను విషయంలో కూడా మనం నేర్చుకుంటున్నది ఏంటి? దేవుడు మన మీద కృప చూపించినప్పుడు దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి తప్ప దుర్వినియోగము చేసుకోకూడదు. మనం ఏ విషయంలో ఎదిగినట్లుగా అనిపించినా కూడా అక్కడ గర్వము చోటు చేసుకోకుండా ఏముండాలి? ఏ స్వభావం ఉండాలి మనలో?
సాత్వికత ఉండాలి. దేవుని ఇష్టమైనటువంటి పని చేయటంలో నమ్మకత్వం కలిగి ఉండాలి. దేవుడు ఏదైనా మనకి ఎందుకు ఇస్తాడు? వీళ్ళు వాడుతారని, జ్ఞానం ఇచ్చినా వాడుతారని, ధనం ఇచ్చినా వాడుతారని, ఇంకే కృప మనకి ఇచ్చినా కూడా దాన్ని వాడుతారని, ఆ విధంగా మంచి కోసం మనం వాడాలి తప్ప చెడు కోసం వాడకూడదు. మంచి కోసం వాడితే బబులోను మరింత కాలం మన్నేది, చెడు కోసం వాడింది కాబట్టి దాన్ని ఆ విధంగా సొదొమ గొమొర్రాల వలె నాశనం చేస్తాను అని అన్నాడు. అది నాశనం అయిపోయింది. అది నాశనమైంది కాబట్టే మాదీయ పారసిక రాజ్యము, మహాసామ్రాజ్యము వచ్చింది. కనుక ఈ పాఠాల ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి గొప్ప మతలబు రండి. నేను నా అడ్వైస్ ఏంటంటే, దయచేసి మీరు ఈ గ్రంథాలు, నేను ఇప్పుడు ఆన్లైన్లో చెప్తున్నాను, మీరు ఫాలో అవుతలేరు నాకు తెలుసు, అందరు కాదు, చాలామంది ఫాలో అవ్వట్లేదు. ఆ లెక్క ఉంటుంది, సుమా మర్చిపోపడు, చెప్తూనే ఉంటాడు, అన్నీ అలానే అని ఉండదు అయింది అని అనుకుంటారు కొంతమంది. నో, వినాలనే చదవాలనే రాయించాడు. నెంబర్ 1, వినాలనే చెప్పిస్తాడు దేవుడు. నెంబర్ 2, ఏమండి, అడ్డమైన చెత్త వీడియోలన్నీ చూసి షేర్లు చేస్తాం కానీ అక్కడికి వచ్చే విషయం వినటానికి మనకు ఓపిక ఉండదు. ఆ వీడియో రాగానే అబ్బా ఇంతన గంట సేపు ఉన్నది, స్కిప్ చేసేస్తున్నాం, స్క్రోలింగ్లో స్కిప్ చేసేస్తున్నాం. నో, మనం వినాలి. దయచేసి నా అడ్వైజ్ అదే, చదవటం ద్వారా, వినటం ద్వారా ఒక సత్యం తెలుస్తుంది, చరిత్ర తెలుస్తుంది, ఆ చరిత్రలో దేవుని అంతరంగం తెలుస్తుంది, ఏమండి, జనుల విధానము తెలుస్తుంది. దేవుడు ఆ మంచి సందర్భాలలో, ఆ చెడు సందర్భాలలో ఆయన మానసిక స్పందన ఏంటి అనేటువంటిది తెలుస్తుంది. దైవజనుల ఆవేదన ఏంటి అనేటువంటిది తెలుస్తుంది. తద్వారా మనకు తెలియకుండానే మనలో ఒక పరివర్తన వస్తుంది. అది అనుకోని జరగదు, అది న్యాచురల్గా జరిగిపోతూ ఉంటుంది ప్రాసెస్. అది అంటే మందుగులు మింగిన తర్వాత దాని పని చేసుకుంటూ పోతున్నట్టుగా ఆ వాక్యం లోపలికి వెళ్ళిన తర్వాత దాని పని చేసుకుంటూ పోతూ ఉంటుంది. నెంబర్ 1 అది. ఇక రెండవది ఏంటి అని అంటే, ఇది చదివినప్పుడు, ఇది గమనించినప్పుడు ఇంతకీ దీని ద్వారా దేవుడు ఏం చెప్పదలుచుకుంటున్నాడు అనేటువంటి క్వశ్చన్ రేజ్ అవుతుంది. ఒక క్వశ్చన్ రేజ్ అవుతుంది. ఆ క్వశ్చన్ రేజ్ అయినప్పుడు ఆన్సర్ ఏంటి అనేటువంటి వెతుకులాట ప్రారంభమవుతుంది. ఆన్సర్ ఏంటి అనేది వెతికినప్పుడు ఎస్, దీని నుండి నేను ఇది నేర్చుకోవాలి. అదే కదా, అదే ఇందాక మనం గమనించింది. గర్వం, దేవుడు ఇచ్చిన కృపను మనం వాడుకుంటే మరింత ఎదుగుతాము, లేదా నిర్లక్ష్యం చేస్తే దాని స్థానంలో గర్వము పెంపొందించుకుంటే అణిచివేయబడతాం. అది శరీర జీవితానికి వర్తిస్తుంది, అన్నింటికంటే ముఖ్యంగా ఆత్మీయ జీవితానికి వర్తిస్తుంది. ఇది మనసులో పెట్టుకోవాల్సినటువంటి విషయం. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, మహోన్నతుడా, మీ మాటలు విన్నాం.